అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినటువంటి కామెంట్ అది ముఖ్యమంత్రి గారితో సంబంధం లేకుండా మాట్లాడరు కదా. ఆయన అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలు మాత్రమే మాట్లాడతారు. అంటే ఆనం రామనారాయణ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ముఖ్యులు. ఉన్న 4 కోటరీలో మీరు ఒకరు. ఆ రోజు నేను దగ్గరగా చూసినటువంటి జర్నలిస్ట్గా. మరి అలాంటి రాజశేఖర రెడ్డి గారికి అంత ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ రోజు వాళ్ళ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత దూరంగా, అంత విభేదించేటువంటి వ్యక్తిగా, అంత విమర్శలు చేసేటువంటి వ్యక్తిగా ఎందుకు గ్యాప్ వచ్చింది? ఒక రామనారాయణ రెడ్డి కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి పెద్దలు చాలా మంది ఆయనకి దూరంగానే ఉన్నారు. ఈయనకి దగ్గరగా ఈయన తీసుకునే ప్రయత్నం చేయలేదు. వాళ్ళందరూ దూరంగానే ఉన్నారు. ఎందుకని? పేర్లు నేను చెప్పకూడదు, ఎవరు లేరు. రాజకీయాల్లో కొనసాగుతూ మనుగడ సాగించేవాళ్ళు మా బొట్టాళ్ళు రాజకీయాల్లో ఆ సందర్భాల్లో కలిసేమే తప్ప, లేకుంటే ఆయనతో పాటు ఆయన వారసత్వం కింద ఇంత ఎవరు పనిచేయట్లేదు. ఎందుకని అంటారు? కోటరీ ఎందుకు వద్దనుకుంటున్నారు? ఎందుకు ఆ అనుభవం కానీ ఆ కోటరీ కానీ ఎందుకు వద్దనుకుంటున్నారు? ఆయన ఒక మాట చెప్తూ ఉంటాడు, నేను ఆయన విమర్శించడం కాదు, మా తండ్రి ఫోటో తర్వాత నా ఫోటో పెట్టాలి అంటే ఆయన మాటల్లో కొంతమందికి అర్థమైంది అంటే పక్కన ఫోటో పెట్టమంటున్నాడు. నాకు అర్థమైంది అంటే ఆ ఫోటో తీసేసి నా ఫోటో పెట్టండి. దాంట్లో 2 అర్థాలు ఉంటాయి. కరెక్టే. కాబట్టి తన తండ్రి యొక్క దీన్ని కూడా ఓర్చుకోలేని మనస్తత్వం, దానికన్నా మనం ఏం చెప్పు. మరి ఈ 4 సంవత్సరాలలో సంక్షేమము, నేను అభివృద్ధి, నేను విపరీతమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, ఎవరు నవరత్నాలు అని చెప్పని ఇన్ని లక్షల కోట్లు నేను ప్రజలకు పంపిణీ చేశానని చెప్తున్నారు. మరి ఇది సంక్షేమం అనేది ఇది ఉంది, ఇప్పుడు అభివృద్ధి అనే విమర్శలు వస్తున్నాయి. అసలు మీరు 2 చూశారు, సంక్షేమం చూశారు, అభివృద్ధి చూశారు, రాష్ట్రం అన్నీ చూశారు, ఇది అన్నీ చూశారు. ఏంటి ఇందులో ఉన్న అత్యంత మైనస్ ఏంటి? పార్టీలో ప్రభుత్వం ఉన్న అత్యంత మైనస్ ఏంటి? పార్టీ అనేది పక్కన పెడితే పార్టీకే రూపురేఖ విధానం ఏమీ లేదు. కాబట్టి దాని గురించి పెద్దగా మీరు చర్చించబడలే. ఏది స్క్రిప్ట్ అయితే అదే పార్టీ, అదే సిద్ధాంతం వాళ్ళకి. ఎలా పంపించినట్టు ఇప్పుడు పంపించారు కదా. ఇంకొకటి చూపిస్తాను మీకు, అది కూడా చూద్దాం. ఇంకొకటి కూడా సరే, అది కూడా చెప్తాను. కాబట్టి ఈ సిద్ధాంతం గురించి మీరు ఆలోచించక్కర్లేదు, మనిషి గురించి ఆయన మీద తనకే విశ్వాసం లేదా, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అభద్రతా భావం. అందుకని తనే నమ్ముకోలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ప్రజలు ఆ పరిపాలనలో ఉన్నారు. కాబట్టి ఇంకా దాంట్లో మళ్ళా విడమరిచి అదే ఇదే ఇంకొకటే చెప్పాల్సిన పరిస్థితి ఏం లేదు. స్పష్టత వచ్చేసింది. రూపురేఖ విధానం లేనప్పుడు ఏముంటుంది అనేటువంటిది. అట్లాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు స్వయంగా మీ బ్రదరే రాజకీయ విలువలు పాటించట్లేదు మా బ్రదర్ అని చెప్పని మీ తమ్ముడు మిమ్మల్ని విమర్శలు చేస్తున్నారు. ఏంటి అసలు అంత విమర్శల కారణం ఏమైంది? ఇప్పుడే కాదండి, మా వాడు మా అన్న బతుకున్నప్పుడు కూడా ఇలాంటి విమర్శలు చాలాసార్లు చేశారు. వివేక గారు ఉన్నప్పుడు ఓకే, అంటే మేమిద్దరం ఏదో రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడడం లేదనేటువంటిది మనసులో ఉంది. సరే, వాళ్ళల్లో ఉండడమే కాదు, అది బహుశా ఇంకొక రకంగా కూడా వాళ్ళకి పక్కన ఉన్నటువంటి వాళ్ళు, తోడు ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఆ విధమైన చెప్తా ఉంటారు. చెప్తే వినాలనేది ఏం లేదు, కానీ వాళ్ళకు ఉండే ఆలోచన అది. అంటే పేపర్ సిద్ధాంతం దీనికి ఒక క్రియాశీలకం లేదు అనడానికి ఇది ఒకటే నిదర్శనం. పత్రికా ప్రకటన చదివానండి. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమేనదని 4 పేర్లు రాసి నియోజకవర్గాలు రాశారు. మీరు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతున్నందుకు మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. పార్టీ కేంద్ర కార్యాలయం సంతకం లేదు. లేదు, తేదీ ఉండే నియోజకవర్గం. మా పార్టీ విధానం ఇది, మా పార్టీ సిద్ధాంతం ఇది, మా పార్టీ స్క్రిప్ట్ ఇది. ఆ స్క్రిప్ట్ ని పెట్టిపోయే వాళ్ళు ఇంకా పార్టీలో వేరే రకంగా అడిగితే ఎట్లా చెప్తాం కదా. అట్లాగే అసలు ఆనం ఫ్యామిలీ ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం అనేది ఒక ఫ్యాక్టరీ. అంటే రాజకీయ నేతలను తయారు చేసి లేదా రాజకీయాలను నడిపించినటువంటి ఒక ఫ్యాక్టరీ. ప్రస్తుతం అటువంటి ఫ్యాక్టరీ కూడా
సమస్యలతో ఉత్పన్నమవుతూ ఉంది. ఎందుకు కారణం అంటే రాజకీయ వారసత్వాన్ని ఎందుకు తీసుకురాలేదు? కొత్త లీడర్లు, మీరు తీసుకొచ్చిన లీడర్లు మీతో ఎందుకు నిలబడలేదు? ఏంది కారణం? ఎక్కడ ఉందంటే రాజకీయ కర్మాగారం అనడంలో తప్పలేదు, కానీ వారసత్వం అనేది రాజకీయాల్లో ఎప్పుడు కూడా మనమేమి రాచరిక వ్యవస్థలో లేము, జమీందారీలో చక్రవర్తుల కాలం కాదు ఇది. ప్రజాస్వామ్యం, ప్రజల మనోభిష్టాలు కాదు, అనుగుణంగా పనిచేయాలి. ప్రజలు ఆదరిస్తేనే మేము వస్తాం, ప్రజలు ఆదరించకపోతే మేము రాలేము. అయితే 8 దశాబ్దాలుగా మేము రాజకీయాల్లో ప్రజల యొక్క మన్ననలను పొందే వచ్చారు. మీరు కానీ చూస్తే మా హిస్టరీలో ఒకసారి హిస్టరీ చెప్పండి. ఏసీ సుబ్బారెడ్డి గారు, స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు మొట్టమొదటి మా కుటుంబంలో ప్రీ ఇండిపెండెన్స్ లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన స్వతంత్ర పోరాటంలో పనిచేశాడు. నాడు ఉన్నటువంటి పెద్దలు బెజవాడ గోపాల్ రెడ్డి గారు అలాంటి మహనీయులతో కలిసి చేశారు. ఆ సందర్భంలో రాజకీయాల్లో స్వాతంత్రం రాకముందే జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. పోటీ చేసి గెలిచారు, చైర్మన్ అయ్యారు. స్వతంత్రం వచ్చాక శాసనసభ్యుడు అయ్యాడు. శాసనసభ్యుడిగా మంత్రిగా కొనసాగాడు. అయితే మా ఏసీ సుబ్బారెడ్డి, మా ఫ్యామిలీ మొత్తం చూడండి, అందరం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళమే. నామినేటెడ్ రాజ్యసభ, నామినేటెడ్ ఎమ్మెల్సీఓ, లేకుంటే లోక్సభకు పోయిన పరిస్థితి ఏం లేదు. మేము అందరం కూడా ప్రజల మధ్యలో నిలబడతాం, ప్రజలతో ఎన్నుకోబడతారు. ఇదే మా పరిస్థితి, ఎట్లా ఉండాలి, దీంట్లోనే జరిగిపోవాలి మన జీవితం. అట్లా నాకు ముందు 5-6 మంది వాళ్ళ జీవితాలు పూర్తయిపోయింది. ఇవాళ నేనున్నాను, నా తర్వాత ఎవరుంటారు, ఎవరు స్థానానికి వస్తారనే తర్వాత విషయం. అంటే కుమార్తె రాజకీయాల్లోకి రావాలన్న చర్చ జరుగుతుంది కదా, ఉంది. కానీ దాని మీద ఇంకా ఆ కుటుంబం నిర్ణయం తీసుకోవాలి ముందు, తర్వాత మేము తీసుకోవాలి. వాళ్ళు తీసుకోవాలి ఆ నిర్ణయం. అది వాళ్ళ ఇంట్లో విషయాలు, అవి ఇప్పుడే మాట్లాడే. ఇప్పుడు నా దగ్గర నేనున్నాను, మా వివేకానంద పిల్లలు ఉన్నారు, మా తమ్ముళ్ళ పిల్లలు ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, గతంలో అయితే ఒక రాజకీయ వర్గాలు అనేవి, రాజకీయ పార్టీలు ఉండే, ఆ పార్టీలో ఆ వర్గం ఉండేది. బలమైన వర్గం అయితే ఎక్కువ పదవి, బలం లేనప్పుడు కొంచెం తక్కువ పదవి. అందులో కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల వల్ల ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీలో అనేక మంది ఈ వ్యవస్థలోకి వచ్చేసారు. వాళ్ళు నమ్మి వచ్చారు. ప్రజలతో మేము కూడా మమేకం అవుతున్నాం, మేము కూడా పదవుల్లో ఉండి సేవ చేయాలనుకుంటున్నామని వచ్చారు. ఎవరిని కాదనలేము. అందుకని వర్గాలు తగ్గినాయి, ఆ వర్గ పోరాటాలు లేవు, పార్టీ పోరాటాలే మిగిలిన. పార్టీ పోరులో ఒకే పార్టీలో 2, 3, 4 చిన్న పదవ పెద్ద పదవ కావాలంటే రాదు. కొంచెం అర్థం చేసుకున్నటువంటి కుటుంబ సభ్యులైతే దాన్ని సమర్థించుకోగలరు. కొంత వాళ్ళకి ఆ ఉత్సాహంలో రాలేదే అనేటువంటి ఆవేదన, తప్పన కొంత ఆలస్యం అవుతుంది. నేర్చుకోవడం, తెలుసుకోవడం జాప్యం జరిగింది. అంతే తప్ప వేరుగా వాళ్ళు ఏమి మమ్మల్ని ప్రత్యక్షంగా విమర్శించేదేం కాదు. మా కుటుంబంలో ఏ సంఘటన జరిగినా వాళ్ళే ఉంటారు, వాళ్ళే చేయాలి, మేము వాళ్ళ దగ్గర ఉండాలి. కాబట్టి దాంట్లో ఏమి చిన్నపాటి మనస్పర్ధలు సహజం అంటారు. రైట్.